అసలు ఒక పేషెంట్ వస్తే హౌ యూ డీల్ అండి, లైక్ ఎడిక్టెడ్ పర్సన్స్ ఉంటారు, హౌ యూ విల్ మేనేజ్ దెమ్? ఇట్లా చెయ్యాలి అంటే దే వోంట్ లిజన్. సో వాళ్ళు మీరు ఎట్లా డీల్ చేస్తూ ఉంటారు? అంటే చాలామంది చూసిన వాళ్ళలో అయితే ఒకవేళ వాళ్ళకి ఒకసారి సిఓపిడి డయాగ్నోజ్ అయ్యింది ఆర్ సమ్ అదర్ డిసీజ్, స్మోకింగ్ చేయడం వల్ల సమ్టైమ్స్ టీబీ కూడా డెవలప్ అవుతుంది. అట్లాంటి డిసీజ్ డెవలప్ అయినప్పుడు వాళ్ళకి కొంచెం చెప్తే అంటే ఆ భయానికి మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ భయానికి కూడా మానేయట్లేదు, వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, స్మోకింగ్ మానేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, లైక్ వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారు, చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, ఈ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి స్మోకింగ్ మానేసి ఇమీడియట్గా. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఈ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఆర్ మెడిసిన్స్ అవన్నీ సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కొంచెం మనం మోటివేట్ చేసి కౌన్సిల్ చేస్తే, డిసీజ్ ఉంది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అని చెప్తే ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా వరకు చాలామంది క్విట్ చేస్తున్నారు. వాళ్ళ తర్వాత మళ్ళీ కొంతమంది సమ్ టైమ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు స్మోకింగ్ చేయడం, కానీ చాలామంది ఆ భయం ఒకతో క్విట్ చేస్తారు. చేయలేని వాళ్ళకి ఈ థెరపీస్, నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అవన్నీ చేయొచ్చు మనం.